ఈరోజు మనం రివ్యూ చేయబోయే ఫిలిం పేరు షీప్ డిటెక్టివ్స్. సినిమా ఎలా ఉంది అంటే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం. నేను ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించింది సినిమా చాలా బాగుండబోతుందని. బికాజ్ దానిలో ఉన్న ఎలిమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అండ్ ఫిలింలో నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ఆ డెప్త్. అండ్ ఇలాంటి సినిమాస్ చూసినప్పుడే మనకు అనిపిస్తుంది దట్ ఫిల్మ్ తీయడానికి కావాల్సింది ఖర్చు కాదు, మంచి ఆర్టిస్టిక్ హార్ట్ అని చెప్పి. ఎందుకంటే ఆ ఫిలింలో మనం చూస్తాం అది చూడడానికి చిన్నపిల్లల ఫిలింలా ఉంది, ఏదో ఫన్నీగా ఆ షీప్ అలా ఫన్నీగా ఉన్నాయి ఏంటిదని. బట్ రైటర్ యొక్క జీనియస్ ఏంటంటే షీప్ అన్న క్యారెక్టర్ అక్కడ జస్ట్ షీప్ కాదు, ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్ త్రూ తను చెప్పాలనుకుంటుంది ఆడియన్స్కి దట్ లైఫ్ అన్నది ఎంత ప్లెయిన్ జేన్ అండ్ ఎంత ఇన్నోసెంట్గా స్టార్ట్ అవుతుంది ఎవ్రీ పర్సన్స్ లైఫ్. అండ్ ఎట్లా డార్క్నెస్ అన్నది, డార్క్ థింగ్స్ ఎలా ఉంటాయి లైఫ్లో. అండ్ ఫస్ట్ టైం మనం డార్క్నెస్కి ఇంట్రడ్యూస్ అయినప్పుడు అంటే ఆ డార్క్ సిచ్యువేషన్స్ కానీ, ఇబ్బందులు కానీ, ఆర్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ లైక్ ఒక ఫ్యామిలీలో డెత్ కానీ, ఇలాంటివన్నీ ఎలా ప్రాసెస్ చేస్తారు ఎవ్రీ వన్. బికాజ్ యాజ్ హ్యూమన్స్ వీ ఆల్ చూస్ టు టేక్ డిఫరెంట్ రూట్స్. కొంతమంది మర్చిపోతారు, కొంతమంది బాధపడతారు, కొంతమంది ఇంకా ఇట్స్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ వే. సో ఆ షీప్ అన్న క్యారెక్టర్ నుండి అంత డెప్త్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అన్నది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫిలిం వాజ్ జస్ట్ బ్యూటిఫుల్. లాస్ట్ 10 minutes అయితే నేను మంచిగా ఏడ్చాను. తప్పదు, అది ఆ సినిమా ఈజ్ జస్ట్ సో బ్యూటిఫుల్లీ, అంటే ఇట్స్ ఎ పెయింటింగ్ అంతే, ఇంకేం చెప్పను ఇంకా. సో ఇట్ డెఫినెట్లీ వాచ్ దిస్ ఫిలిం అండ్ యూ విల్ సీ హౌ బ్యూటిఫుల్లీ. అండ్ ఇలాంటి ఫిలిమ్స్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మొన్న చూసిన మ్యారియో సినిమా కానీ అట్లాంటివి విజువల్లీ చాలా ఖర్చు పెట్టారు, బాగుంది, గ్రాండర్ ఉంది. బట్ ఫిలింలో ఆ సోల్ అండ్ ఆ రైటింగ్ క్వాలిటీ లేకపోతే ఆ ఆథర్ తను ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ డైరెక్టర్ అన్న వాడు లేదంటే ఆథర్ అని వచ్చింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక బుక్ మంచి బుక్ చదివితే ఎట్లాంటి ఒక డెప్త్ అండ్ మీనింగ్ఫుల్ ఫీలింగ్ వస్తుందో ఈ ఫిలింలో కూడా అదే ఫీలింగ్ ఉంది. ఇట్స్ సో బ్యూటిఫుల్. జస్ట్ ఐ కాంట్, ఇంకా వీడియో ఆగదు, నేను అంత చెప్పాలనిపిస్తుంది ఈ ఫిలిం గురించి. సో డెఫినెట్లీ చూడండి. ఓటీటీలో దొరికితే ఓటీటీలో, థియేటర్స్లో ఉంది, ఇంకా మ్యాక్స్ ఇంకో 2 weeks ఉంటుంది అనుకుంటా. బట్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.